కార్తిక్ సుబ్బరాజు ప్రస్థానం మదురైలో మొదలైంది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలో స్థిరపడాల్సిన ఆయన సినిమాపై ఉన్న మక్కువతో కెమెరా పట్టారు. లఘు చిత్రాల ద్వారా తన ప్రతిభను చాటుకున్న కార్తిక్ ఆ తర్వాత వెండి తెరపై అడుగుపెట్టారు. 2012లో వచ్చిన పిజ్జా సినిమాతో తమిళ సినిమా రూపురేఖలే మార్చేశారు. చిన్న బడ్జెట్తో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ జానర్లో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఒక దర్శకుడిగా కార్తిక్ సుబ్బరాజ్ స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది. గ్యాంగ్స్టర్ కథలను డార్క్ కామెడీతో మేళవించడంలో ఆయన సిద్ధహస్తుడు. జిగర్ తాండా సినిమాతో ఆయన పేరు మారుమోగిపోయింది. బాబీ సింహాకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన ఈ చిత్రం కార్తిక్ మేకింగ్లోని ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ తర్వాత ధనుష్తో జగమే తంత్రం, విక్రమ్తో మహాన్ వంటి వైవిధ్యమైన సినిమాలు రూపొందించి తనకంటూ ఒక ప్రత్యేకమైన సుబ్బరాజ్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఒక వీరాభిమాని తన అభిమాన హీరోని వెండి తెరపై ఎలా చూడాలనుకుంటాడో పేటా చిత్రంతో రజనీకాంత్ను అలా చూపించి ప్రేక్షకులను మురిపించారు. తలైవా మేనరిజమ్స్, స్టైల్ మరియు మాస్ ఎలిమెంట్స్ను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ ఆయన తీసిన విధానం ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన దాదాపు ప్రతి సినిమా తెలుగులో డబ్బై ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా జిగర్ తాండా XX గతేడాది తెలుగు రాష్ట్రాల్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం దర్శకత్వం మాత్రమే కాకుండా స్టోన్ బెంచ్ అనే ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఎంతో మంది యువ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్నారు. కమర్షియల్ హంగులతో పాటు కథాబలమున్న సినిమాలను అందించడమే కార్తిక్ సుబ్బరాజ్ శైలి. సూర్యతో తీసిన రెట్రో మూవీ కార్తిక్ టేస్ట్ తెలియజేసే మరో కళాఖండం అని చెప్పొచ్చు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ కు కథ అందించిన ఆయన భవిష్యత్తులో మరిన్ని భారీ ప్రాజెక్టులతో మన ముందుకు రాబోతున్నారు. ఈ రోజు ఈ విలక్షణ దర్శకుడి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.